హాయ్ అండి. ఆ సాంగ్ 'రాముడు భీముడు' అనే పాత సినిమా సాంగ్ అది. కానీ మరి పాత సినిమా పాటల్లో కూడా దేశభక్తిని మరి ప్రస్ఫుటంగా మనకు తెలియచేసే విధంగా ఉంటుంది. అప్పటి నాయకులు ఎలా చేశారు? వాళ్ళ కృషి ఫలితం ఏం జరిగింది? మనం ఎలా అనుభవిస్తున్నాం ఇప్పుడు? ఈ సుఖశాంతుల జీవితం ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళ నుండే కదండీ వచ్చింది. కాబట్టి వాళ్ళు ధన, మన ప్రాణాలను త్యాగం చేసి మనకి ఈ సుఖాన్ని ఇచ్చారు కాబట్టి వాళ్ళని మనం మర్చిపోకూడదు అన్నదే ఈ యొక్క 'రాముడు భీముడు' అనేటటువంటి పాత సినిమా సాంగ్. ఇప్పుడు 2 చరణాలు పాడాను. ఇంకోటి కూడా ఒకటుందండి, పాడదాం. తీయగా బ్రతుకంతా మారగా, కష్టాలు తీరగా, సుఖశాంతులూరగా. తీయగా బ్రతుకంతా మారగా, కష్టాలు తీరగా, సుఖశాంతులూరగా. ఆకాశ వీధుల ఎదురే లేకుండా ఆ ఎగురును మన జెండా. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందానందనా. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందానందనా. ఉందిలే. చూడండి, మనకు స్వరాజ్యం వచ్చినప్పుడు అండి, నేను చిన్నగా ఉన్నప్పుడు వీధి వీధి కష్టజీవులు దినమంతా పని చేసుకొని పొలాలకి వెళ్ళొచ్చి మగవాళ్ళందరూ పాపము వస్తూ మామిడి చెట్లకించి ఆకులు కొమ్మలు తీసుకొని వచ్చి, కొబ్బరి మట్టలు తీసుకొని వచ్చి, మరి ప్రతి వీధిలోనండి అరుగులు కట్టి 3 రంగుల మరి కలర్స్ వేసి, మరి జెండాను కూడా చక్కగా మరి పేపర్స్తో అతికేసి ఎంత చక్కగా మరి ఇట్లా సుతిలి దారాలతో కట్టి అండి, నిజంగా ఎంత దూరం వరకు అవి తోరణాలలాగా మామిడితో మరి ఆ యొక్క కలర్ పేపర్స్తో చేసి పెద్ద లౌడ్ స్పీకర్స్ అండి. అవి పెద్ద పెద్ద చెట్ల పైన పెట్టేది, ఇలా ఉంటాయి కదా కూజల్లాగా, అవి పెట్టి అప్పుడు నేను నా దేశం స్వతంత్ర భారతదేశం అని ఇలా పాటలు పాడుతుంటే అసలు రాత్రి అంతా వేస్తారనమాట. మేము చిన్నపిల్లలం, స్కూల్కే వెళ్ళాలి, మా అమ్మ లేపి తలస్నానం చేసి అది ఇది చేసి వాళ్ళ జెండా వందనమే లేవండి అనగానే గబగబలు వేసి స్నానాలు, చల్ల నీళ్ళని కూడా తెలియదండి చేసుకొని గబగబ మంచి తయారుపడి మరి అక్కడ స్కూల్స్కి వెళ్ళి మరి జెండాకి మరి ప్రత్యేకమైనటువంటి ఆ రోజు అభినందనలు వందనాలు చెల్లించి, మరి ఆ యొక్క దేశ నాయకులు వచ్చి మరి ఎవరైతే ఎగురవేస్తారో వాళ్ళ ఆ యొక్క ప్రతినిధులు మాట్లాడిన విషయాల్లో నిజం ఏమున్నది,